జన్మించాడు. ఆ ఊరిలో వెలిసిన సోమేశ్వరుని అనుగ్రహంతో పుట్టడంతో అతనికి తన తల్లిదండ్రులు సోమనాథుడు అని పేరును పెట్టారు. పాల్కుర్తి సోమేశ్వరుడు బసవ పురాణంలో వివరించిన బుద్ధ భక్తుల కథలలో గోడకుచి కథ ఒకటి. గోడకుచి కథలోకి వెళ్తే గోడకుచి యొక్క ముక్తత్వాన్ని, మనస్తత్వాన్ని, ఒక బాలిక యొక్క మనస్తత్వాన్ని నేను చెప్పబోతున్నాను. గోడకుచి వాళ్ళ నాన్న శివదేవుడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు రోజు కొంచెం పాలతో శివునికి నైవేద్యం పెట్టేవాడు. ఒకరోజు తన భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళడం కలిసి వచ్చింది. అప్పుడు గోడకుచికి పాలు రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి నైవేద్యం పెట్టమని చెప్పారు. నాన్న చెప్పినట్టే ఆమె రోజు పెట్టడానికి వెళ్తుంది. శివాలయానికి వెళ్ళింది. శివలింగం ముందట పాలను పెట్టి తాగమని అంటుంది. అంటే తన అమాయకత్వం, తనకేం తెలియదు, చిన్నపిల్ల కదా. వెళ్ళింది. పాలు శివుడు తాగుతాడని అనుకుంది, కానీ శివుడు తాగడు అని ఆమెకు తెలియదు. దాంతో ఆమె బాధపడుతూ ఎందుకు తాగడం లేదని ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. పాలు కాయడం కుదరలేదా? పాలు విరిగిపోయాయా? పాలల్లో మీగడ లేదా? పాలు కల్తీ అయ్యాయా? మీకు తాగబుద్ధి కావడం లేదా? కొన్ని అయినా తాగి వెళ్ళండి అని ప్రశ్నల వర్షాన్ని సూచించింది వరుసగా. ఇలా కూడా అంటుంది తన అమాయకత్వంతో, మీరు పాలు తాగితే నేను మీకు గుజ్జన్నం, నెయ్యి, క్షీరాన్నం తెస్తాను, మా ఇంటికి అర్చనకు పిలుస్తాను. ఇక్కడ చిన్నపిల్లల మనస్తత్వం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. శివుడు ఇంత అయినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఇంటికి వెళ్తే తన నాన్న తిట్టి కొట్టి చంపుతాడని భయంతో నేనే ఇక్కడనే చనిపోతానని శివలింగానికి బాదుకోవడం మొదలు పెడుతుంది. దాన్ని చూసిన శివుడు ఆ ముక్తత్వాన్ని చూసి ప్రత్యక్షమై పాలు తాగుతాడు. అప్పుడు కూడా అంటుంది, నువ్వు నన్ను ఇంత కష్టపెట్టుకున్నావు, నేను మా అన్నకు చెబుతాను ఆగాని. మరుసటి రోజు నైవేద్యం పెట్టి గోడకుచి ఇంటికి రాగా వాళ్ళ నాన్న కూడా వస్తాడు. వస్తుండగా దారిలో గోడకుచి చేతిలో పాత్రను చూస్తాడు, ఖాళీ పాత్రను. పాలు ఏమయ్యాయని అడుగుతాడు. అప్పుడు ఆమె శివుడు తాగాడు అంటే అబద్ధం చెప్తున్నావా? నువ్వే తాగి శివుడు తాగాడని అంటున్నావా? అంటే నాన్న నాతోని రేపు పొద్దున గుడికి రా, మీరు చూడండి అని అంటుంది. అప్పుడు మరుసటి రోజు ఇద్దరు వెళ్తారు. గోడకుచి శివలింగం ముందట పాలను పెట్టి తాగమంటే శివుడు రాడు. ఆ రోజు రాకపోవడంతో శివదేవునికి కోపం వచ్చి అబద్ధాలు ఆడతావని తిడుతూ చంపుతా అంటాడు. గోడకుచి భయపడుతూ శివుణ్ణి పిలుస్తుంది భయపడుతూ. అప్పుడు శివుడు తన ముక్తత్వాన్ని, తన అమాయకత్వాన్ని చూసి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ కథ ఆధారంగా మనకు తెలిసింది ఏంటంటే, మనసులో కల్మషం లేకపోతే సాక్షాత్తు పరమశివుడు సైతం దర్శనమిచ్చి తనను ఐక్యం చేసుకున్నాడు.